నమస్తే, నేను మీ రమేష్. ఏదైతే పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల ఉద్యమమే నేడు క్రమక్రమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా రూపుదిద్దుకున్నది. కూడా సమాన హక్కులు, అదే లింగ వివక్ష, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అంటూ పోరాటం చేసిన శతాబ్ది కాలం తర్వాత కూడా అంతర్జాతీయ దినోత్సవాలు జరుపుతున్నప్పటికీ నేటికి కూడా మహిళల పట్ల ఏదైతే సమాజంలో వివక్ష ఏర్పడుతూనే ఉందని చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ మహిళలకు పూర్తి స్థాయిలో సాధించలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే అట్టడుగునున్న జిల్లా కొమరంభీం జిల్లా ఇది గిరిజన ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ చిన్నపిల్లల నుంచి పండు ముదసలి వరకు కూడా ఏదైతే లైంగిక వేధింపులు తప్పట్లేదని చెప్పవచ్చు. దీనిపైన ఏదైతే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నా, అదేవిధంగా పోలీసు రంగంలో ఉన్నా, అదేవిధంగా పలు రంగాల్లో మహిళలు ఏ మేరకు విజయాలు సాధించారు, వారి సాధికారత పూర్తి స్థాయిలో వారికి అందిందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పటికీ మహిళల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులు నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది? మన గవర్నమెంట్ చేసినటువంటి పథకాలు, దిశా చట్టము ఏదైతే ఉందో అన్నిటికీ అనుకూలంగానే ఉంది అండి. కాకపోతే మన ఇంట్లల్లో ఆడపిల్ల మగపిల్లవాడు అన్న భేదభావం లేకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయిని సరిసమానంగా చూస్తారో అప్పుడే మన సమాజ నిర్మాణం అనేది బాగుంటుంది. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చేయూతను అందిస్తే సమాజం కూడా దానికి అందుబాటుగా తోడుగా నిలబడితే ఆడవాళ్ళు ఎందులోనైనా ముందుకు తీసుకెళ్తారు. సో మొత్తం మీద ఒక సర్వే ప్రకారం ఏదైతే ఇప్పటి వరకు కూడా 40% మంది మహిళలు మాత్రమే ఉద్యోగాలు ఇలా అంటూ బయటకు వస్తున్నారు, ఇంకా 60% రాలేకపోతున్నారు. ఏంటంటారు, కారణాలు ఏంటంటారు? దానికి ఎడ్యుకేషనే. సో మెయిన్గా స్టూడెంట్స్కి గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ఎంత మస్ట్ అనేది అది పేరెంట్స్ ప్లస్ అవేర్నెస్ తెప్పిస్తేనే అది అవుతుంది అన్నమాట. చట్టాలను కఠినతరం చేయాలి. మనకి పాశ్చాత్య దేశాలలో ఎటువంటి శిక్షలు అయితే ఉన్నాయో అటువంటి మన దగ్గర కూడా అమలు చేసినప్పుడే ఇటువంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. అందరూ సమానంగా తల్లిదండ్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచే భేదభావం చూపించకుండా ఉండేది ఉంటే ఇది సాధ్యపడుతుంది. మహిళలు పోరాటం ద్వారానే మహిళలకి వేతనం రావడం జరిగింది కాబట్టి ఇది మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మన భారతదేశంలో కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. కార్మికులకు వేతనాలు పెరగాలని ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఇప్పటి వరకు మహిళలకి రక్షణ లేదు. కార్మికులు చాలామంది చూసినట్లయితే ఎంతో మహిళా కార్మికులు వారు కాంట్రాక్ట్ బేసిక్ మీదనే మహిళా కార్మికులు పనిదినం 8 గంటలు పురుషులతో సమానంగా చేసినా కానీ వారికి 20,000, వీళ్ళకి 12,000 వేతనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత వరకు మహిళకు న్యాయం జరుగుతుందో ఆలోచించాల్సిన విషయం ఇది. రాత్రి ఏదైతే ఆ మహిళ అర్ధరాత్రి నడిస్తే నిజమైన స్వాతంత్ర్యము వస్తుందని చెప్పారు. అసలు అర్ధరాత్రి కాదు, పట్టపగలే నడవలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకు? ఎక్కడ చూసినా మహిళలకి 5 సంవత్సరాల బాలిక మీద, 60 ఏళ్ళ ముసలావిడ మీద, 18 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్నో విధాలుగా మొన్న ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది కొమరంభీం జిల్లాలో. ఎంతోమంది హైదరాబాద్లో ఎక్కడ చూసినా అమ్మాయిల మీద అత్యాచారాలు అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. యువత ఖరాబ్ కావడానికి కారణం డ్రగ్స్, మందు. వాళ్ళు డ్రగ్స్ తాగి మందు తాగి బైక్ను స్పీడ్గా వెళ్తూ వారికి యాక్సిడెంట్ అవుతుంది, వారు చనిపోతున్నారు. ఇక్కడ ఆడపిల్లల మీద తల్లి, అక్క, చెల్లి అనేది తెలియకుండా రేపులు చేసి చంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా వారు పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమెన్ పవర్ అని అంటే మనం ముందు మహిళా సాధికారత, మన హక్కులు ఏంటి అనేది మనం వాటి గురించి తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే పాఠశాల స్థాయి నుంచి కూడా ఎక్కడైతే బాలికల పాఠశాలల్లో ఉన్నదో వాళ్ళకి ప్రత్యేకమైన దానికి ఒక సబ్జెక్ట్ని పెడితే వాళ్ళకు కరెక్ట్గా ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినాక వాళ్ళు ఒక కాలేజీ వాళ్ళకి ఆ ఏజ్కి వెళ్ళే వరకు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు తెలుసుకొని ఫైట్ చేయగలుగుతారు. మనం ఎప్పుడో ఏదో జరిగినప్పుడే ఆర్భాటాలు చేయడం, గవర్నమెంట్లని తిట్టడం లాంటి వాటికంటే కూడా
మనము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సైకాలజీని మార్చే పద్ధతిలో వెళ్తే వాళ్ళ హక్కులేంటి, దాని గురించి ఏ విధంగా పోరాడాలి, అది మన ఫ్యామిలీ పరమైన సమస్యలైనా కానీ, మ్యారేజ్ అయిన తర్వాత కూడా గృహహింస, ఏ సమస్య అయినా కానీ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు డైరెక్ట్గా ఎవరి సపోర్టు, ఇప్పుడు మాత్రం ఏదైనా చిన్న విషయం జరిగితే అసలు ఏమనుకుంటారో, ముందు మహిళలు ఏమనుకుంటారో అనే దాంతోటే సగం మంది వెనకకు పోతారు. అలా కాకుండా పక్కనున్న మహిళలు కూడా జరిగిన అన్యాయానికి వాళ్ళకి మేము మీకున్నాం పదా అని వాళ్ళతోటి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి మేమున్నామని అంటూ ముందు మహిళలు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఎన్నో తీసుకొస్తుంది, కానీ అవి కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా అనేది, చట్టాలు చాలా ఉంటాయి కానీ ఎంతవరకు అది అమలు చేస్తున్నారు, వాటి రిజల్ట్ ఎలా ఉందని తెలుసుకొని దాని తర్వాత కావాల్సిన మార్పులు తీసుకురావాల్సిన రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అలాంటివే చాలా జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి? కొన్ని చట్టాలు కరెక్ట్గా లేకపోవడం, శిక్షలు సరిగ్గా లేకపోవడం అనేది ముఖ్య కారణం అని నేను అనుకుంటున్నాను. ఏదైతే శతాబ్ద కాలాలు గడిచినప్పటికి కూడా మరి ఏదైతే చిన్నపిల్లల నుంచి మరి పండు ముసలివారి వరకు మరి వేధింపులకు పడుతున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి. మరి దీని పట్ల ప్రభుత్వాలు పటిష్టమైన మరి ఏదైతే చట్టాలను రూపొందించి మరి మహిళలకు మరింత రక్షణ కల్పిస్తూ మరింత సాధికారతను సాధించే విధంగా మరి దిక్సూచిగా ఉండాలని మరి మహిళలంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజ్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.